రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు, అన్నిటిని మించి జగన్ కుటుంబానికి 3 తరాలుగా సేవ చేస్తున్న విజయసాయిరెడ్డి రాజీనామా గురించి నిన్న నేను విస్తారంగా మాట్లాడాను. నిజానికి నిన్న కాదు, 3-4 రోజుల ముందే మాట్లాడిన వీడియోస్ కూడా మీకు నేను పోస్ట్ చేశాను, చూశారు కూడా. ఈరోజు విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించారు ఉపరాష్ట్రపతి, అంటే చైర్మన్ అని కూడా ఆయన చెప్పారు. మరి ఆయనకు చెప్పే ఉండవచ్చు, సాధారణంగా అధికారిక ప్రకటన విడుదలవుతూ ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి ఈరోజు మీడియాతో విస్తృతంగా మాట్లాడడం ద్వారా ఊహాగానాలకు కథలకు పెద్ద పని లేకుండా చేశారు. మొదటి విషయం, ఆయన చాలా విధేయంగానే మర్యాదపూర్వకంగానే తప్పుకోవటం మనం గమనిస్తాం. అలాగే నేను నిన్న ఒక మాట చెప్పాను, విజయసాయిరెడ్డి రాజీనామా పట్ల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నదాన్ని బట్టి దీని వెనక ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అని. ఒకరిద్దరు అంటే సాక్షిలో ఒక వార్త రాశారు, ఈ సమయంలో చేయటం పట్ల ఆశ్చర్యం వైసీపీ వర్గాల్లో ఉంది, కొంత ఆగ్రహం ఉంది, ఇట్లాంటివి చెప్పినప్పటికీ ఆ విషయమై విజయసాయిరెడ్డిని పదే పదే ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన దాని మీద ఎలాంటి తీవ్ర స్థాయిలో స్పందించకుండా, మరి నేను పోతే నష్టమే కదా, వాళ్ళు అలా అనడంలో అనుకోవడంలో ఆశ్చర్యం ఏముందని దాన్ని కూడా కవర్ చేసే విధంగా మాట్లాడారు. అన్నిటిని మించి సాయంత్రానికి వైసీపీ అధికారిక స్పందన విడుదల చేసింది. విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం మాకు ఆమోదయోగ్యం కాకపోయినప్పటికీ మేము గౌరవిస్తాము. ముందు నుంచి ఆయన పార్టీకి సేవ చేశారు, ఇప్పుడు ఆయన కోరుకుంటున్నట్టుగా వ్యవసాయం చేసుకోవాలి అనే అంటే ఒక సుహృద్భావపూర్వకంగా స్పందించారు. కాబట్టి ఇంకో కీలకమైన అంశం, జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుంది కాబట్టి కొంతమంది హెడ్డింగ్స్ లేకపోతే థమ్స్ పెడుతున్నట్టుగా షాక్, ఎదురు దెబ్బ ఇట్లాంటివి ఏం లేవు, తెలిసే జరిగింది. తెలిసి ఎందుకు జరిగింది, వాళ్ళ మధ్య అవగాహన ఏంటి ఈ సమయానికి అయితే తెలియదు, కానీ తెలిసి జరిగింది. అది విజయసాయిరెడ్డి దాన్ని కూడా ధృవీకరించారు. నేను మాట్లాడినంతలో వైసీపీ మాజీ మంత్రులు, కీలక వ్యక్తులు కూడా దీని వెనక ఏదో పెద్ద అవగాహన ఉండి ఉండకపోవచ్చు, కానీ బీజేపీ ఒత్తిడి ఉండవచ్చు. అలాగే బీజేపీ ఏదో హామీ ఇచ్చి ఉండవచ్చు ఆయనకు. విజయసాయిరెడ్డి అయితే నేనేమీ హామీ లేదు, నేను ఎక్కడ చేరను, బీజేపీ ఏ ప్రభావం లేదు అని ఆయన చెప్తున్నారు. కానీ ఎన్డీఏ పార్టీల పట్ల ఆయన పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. తమ నాయకుల పట్ల, అంటే ఇప్పటివరకు ఉన్న పార్టీ పట్ల విశ్వాసం, మళ్ళీ విధేయత ప్రకటిస్తూనే, అంటే గౌరవం ప్రకటిస్తూనే ఎన్డీఏలో ఉన్న 2 పార్టీల పట్ల, ముఖ్యంగా బీజేపీ, జనసేన పట్ల, తెలుగుదేశంతో ఓకే నాకేం తగాదా లేదు అన్నట్టుగా మాత్రం చెప్పి దాన్ని అలా పక్కన పెట్టారు. కాబట్టి ఇదంతా ఒక అవగాహన ప్రకారం జరిగిందని మటుకు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, జగన్ కుడి భుజం అంటున్నప్పటికీ కూడా చాలా కాలంగా విజయసాయిరెడ్డి అవమానాలకు గురవుతూ వచ్చారు. ఒక సందర్భంలో అయితే దాదాపు ఇంకా చేయి చేసుకున్నంత పని దాకా కూడా వెళ్తే దాన్ని ఏదో గౌరవంగా ముగించారు. ఇందులో ఒక పేరు ముఖ్యంగా వినిపిస్తుంది, నేను చెప్పట్లేదు కానీ అవసరం లేదు, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. అందుకని ఆయన హీజ్ నాట్ హ్యాపీ. విజయసాయిరెడ్డి అన్న ముసలాయన అయిపోయాడని కూడా జగన్ బాహాటంగా అందరి ముందు కూడా వ్యాఖ్యానించారు. అలాగే తారకరత్న మృతి తర్వాత ఒక 2-3 నెలల పాటు అసలు విజయసాయిరెడ్డి చంద్రబాబుకి దగ్గర అయిపోయాడు అని వాళ్ళకు అనుకూలమైన దాంట్లో కూడా కథనాలు రావటం, వీటన్నిటి రీత్యా దూరం స్పష్టంగా పెరిగింది. నెల్లూరులో ఆయన పోటీ చేయించటం కూడా అది భారం తప్ప అది అక్కడేదో జరుగుతుందని ఆయనకు కూడా లేదు. అయితే ఎందుకు ఇన్ని సవాళ్ళు విసిరాడు, నేను కూడా ఈ వ్యాఖ్యలు చేశాను. మీడియా మీద కానీ, కొంతమంది మీడియా అధిపతుల మీద కానీ, చంద్రబాబు మీద కానీ ఎందుకు సవాళ్ళు చేశాడు, ఎందుకు అంత తీవ్ర భాష వాడారు, ఈ విషయంలో ఒకటే చెప్తున్నారు, జగనన్న కళ్ళలో ఆనందం కోసమే విజయసాయిరెడ్డికి లక్షణం ఉంది. ఒకటి, తన మీద కొంచెం దూరం పెరుగుతున్నప్పుడు, అపనమ్మకం ఏర్పడినప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి, అదేవిధంగా తెలుగుదేశం మీద దాడి చేస్తే అది తమ అధినేతకు సంతోషం కలిగించుతుంది అన్న ఒక అంచనాతో కూడా ఆయన అలా చేసి ఉండవచ్చు, చేశారు.
రెండో దాని కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అప్పుడు ఆ సమయంలో ఆయనకు ఆ సమయంలో తన స్థానాన్ని బట్టి తమ అధీనతను సంతృప్తిపరచడం ఆయన పని. కానీ ఈరోజు మీడియా వాళ్ళు ఆ విషయమై గుచ్చి ప్రశ్నించినప్పుడు నిజానికి ప్రశ్నించిన మీడియా వాళ్ళకు కూడా ఆయన చాలా స్థిమితంగా ముందుగానే సిద్ధమై వచ్చినట్టుగా జవాబు చెప్పారు. కొంతమంది మీద కొంచెం చొరకలు కూడా వేశారు. కానీ నేను మీ మీద పెడతానన్న కేసులు పెడతాను, నేను పోరాడతాను అని మాత్రం చెప్పారు. అది రాధాకృష్ణ మీదైనా లేకపోతే కేవీ రావు మీదైనా ఏదైనా నేనేమి వెనక్కు పోను అని. అంటే గట్టిగానే నేను ఉన్నాను, నేను ఇప్పుడు ఏదో రాజీనామా చేశా కాబట్టి నా పని ఏదో అయిపోయింది అనుకోకండి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. సరే వెంటనే అన్నీ తేలిపోతాయి అన్నట్టుగా, అంటే అబద్ధాలు ఆడలేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆయన చెప్పింది మటుకు విపరీతమైంది. అంటే అబద్ధాలు ఆడడం వల్ల ఇన్ని రోజులు రాజకీయంలో ఉన్నారా? అబద్ధాలు ఆడించింది ఎవరు? ఎందుకు ఆడారు? ఏ విషయాల్లో ఆడారు? ఇవన్నీ ప్రశ్నలు. ఏదో చెప్పుండొచ్చు కానీ ఆ మాట ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు ఆడగలరు కాబట్టి ఉన్నారా? ఈ అర్హత లేకపోతే ఈ అనర్హత ఏంటి అసలు? అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు అనేది ఉన్నా, దీన్ని ఈ ప్రకటనను ఆధారం చేసుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఇక్కడ ఏదో చెప్తారన్న పద్ధతిలో ప్రశ్నలు వేసినప్పుడు ఖచ్చితంగా ఆయన 23 కేసులు ఎదుర్కొంటున్నా, ఏడాది జైల్లో ఉండి వచ్చిన ఇప్పటికి కూడా కేసులు ఎఫ్ఐఆర్లు ఉన్న విజయసాయి రెడ్డి, పైగా ఆడిటరు, రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు సహాయకుడు కాబట్టి ఆయన వాటికి తగిన సన్నద్ధతతోనే సమాధానం ఇచ్చారు. అంటే అవినాష్ రెడ్డి చెప్పినట్టుగా వివేకానంద రెడ్డికి గుండెపోటు వచ్చిందని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను. అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి చెప్పలేదేమో, ఆయన ఫోన్లో ఎవరో చెప్పారు, అప్పుడు ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి అని. ఈ విధంగా అన్నిటికీ కూడా తనను తాను కాపాడుకుంటూ అదే సమయంలో నేను మరీ తగ్గలేదు అనే ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది మనం చూడాలి.